ఏజెన్సీ గ్రామం అక్కడున్న మైనర్ బాలికలే వీళ్లకు సాఫ్ట్ టార్గెట్స్. పేద కుటుంబాల అమాయకత్వం ఆసరాగా చేసుకుని అమ్మాయిల్ని ఇక్కడ కొనడం, అక్కడ అమ్మడం. ఎలాంటి ఆర్థిక ఆధారం లేని కుటుంబాలను వెతికి పట్టి నయానో భయానో ఒప్పించి పదో పరుకో ముట్ట చెప్పి యథేచ్ఛగా వాళ్ళ కూతుళ్లను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్న ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ వీళ్ళకి అడ్డాగా మారింది. అరే మనం ఎక్కడున్నాం అనే ప్రశ్నల్ని మళ్ళీ మళ్ళీ లేవనెత్తుతోంది. అమ్మకానికో బంగారు తల్లి, ఎస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకొని భలే చౌకబేరం అంటూ ఒకలాంటి లాభసాటి వ్యాపారమే జరుగుతోందక్కడ. ఉపాధి పేరిట ఒకరిని, ఉన్నత భవిష్యత్తుపై ఆశలు పెట్టి మరొకరిని, పెద్దింటి సంబంధం ఉంది పెళ్లి చేసుకుంటావా అని ఇంకొకరిని, ఇలా అడవుల జిల్లా ఆదిలాబాద్లో పేదింటి ఆదివాసీ మహిళలపై పంజా విసురుతోంది మానవ అక్రమ రవాణా ముఠా. వరుసబెట్టి మహిళలు, మైనర్ బాలికలు మాయం కావడంతో కాకీలు అలర్ట్ అయ్యారు. రకరకాల మార్గాల్లో దర్యాప్తు చేసి ఒక్కో కేసును ఛేదిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 2 వారాల్లోనే 4 మహిళలు అక్రమ రవాణాకు గురైన కేసులు తెర మీదకొచ్చాయి. ఆ కేసుల విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా వాడిగొంది గ్రామంలో ఏడాది కిందట అదృశ్యమైన ఓ యువతి కేసు చిక్కుముడిని ఇటీవల విప్పారు పోలీసులు. కుటుంబ సభ్యులకు 1,20,000 ఇస్తామని ఆశ చూపి వాళ్ళ అమ్మాయిని మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత బాధిత మహిళను వ్యభిచార కూపంలోకి పంపిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ హరిదాసు ఈ ముఠాలో కీలకం. బాధితురాలి ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ మార్చడంతో బండారమంతా బయటపడింది. ఆసిఫాబాద్ లో ఆధార్ కార్డ్ అప్డేట్ ఇలా ఒక అమ్మాయిని వ్యభిచార కూపం నుంచి కాపాడింది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇన్స్టా లైక్ మరో అమ్మాయిని చీకటి చెర నుంచి బయటపడేసింది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి వలస వచ్చిన ఆత్రం నిర్మల, బావున్య దంపతులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఓ కుటుంబానికి మాయ మాటలు చెప్పి ఓ ఫంక్షన్ ఉందని చెప్పి నమ్మించి వాళ్లమ్మాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లారు. అక్కడి నుండి రాజస్థాన్లోని కోటా గ్రామంలో కరణ్ అలియాస్ భగవత్ మీనాకు కేవలం 10,000కే ఆ బాలికను అమ్మేశారు. కొన్నాళ్లకు ఆమె సోదరుడు ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా దాన్ని కరణ్ ఫోన్లో చూసిన మైనర్ బాలిక లైక్ చేసింది. లైక్ చేసిన వ్యక్తి ఎవరన్నా అనుమానంతో ఆరా తీయగా ఆమె తన సోదరి అని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలో దిగిన భీంపూర్ సిఐ సాయినాథ్, ఎస్ఐ ప్రేమ్ సింగ్ గాలింపు చేపట్టి మహారాష్ట్రకు చెందిన ఆ 2 దంపతుల్ని అరెస్ట్ చేశారు. బాలికను నరక కూపం నుంచి బయటికి తీసుకొచ్చారు. అమ్మాయిని 10,000 ఇచ్చి కొనుక్కున్న కరణ్ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు వెతుకుతున్నారని చెప్పి భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి 25 తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి పారిపోవడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్, అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం, శారీరకంగా కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఒక అబ్బాయిని పరిచయం చేసి ఇతనికి మ్యారేజ్ కాలేదు, ఇతనితో నువ్వు అని చెప్పి అతనికి దగ్గర అతనికి అప్పచెప్పి ఏదో దండలు కూడా మార్చినట్టు ఆమె చెప్పడం జరిగింది. మరో 5 కేసుల్లో ఈ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ లో ఒక యువతిని 1,30,000కు అమ్మిన అదే ముఠా మరో యువతిని 1,10,000కు అమ్మింది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ బాలికను కేవలం 10,000కు అమ్మడం, మరో బాలికనైతే కేవలం 6,000కే రాష్ట్రాలు దాటించడం కలకలం రేపుతోంది. అందుకే వీళ్ల బిజినెస్ మూలాలపై ఫోకస్ పెట్టి ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక్కడ మిస్ అయి అక్కడ తేలుతున్నారు. అవును, నిజం. ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాలు, గూడాల్లో మిస్ అయిన మహిళలు, మైనర్లు ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో తేలుతున్నారు. ఒక్కో చిన్న క్లూలతోనే ఇప్పుడు ఆ నరక కూపం నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదిలాబాద్లో భీంపూర్ మండలంలో మైనర్ బాలిక మిస్సింగ్ ఘటనలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాన్ ఇండియాలో కోడ్ లాంగ్వేజ్తో మహిళా అక్రమ రవాణా ముఠా ఈ మహిళలను, మైనర్లను ఇతర రాష్ట్రాలు దాటిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఆసిఫాబాద్లో గత 3 ఏళ్లలో 212 మంది మహిళలు మిస్ అయ్యారు. అందులో 202 మందిని గుర్తించారు. మరో 10 మంది మహిళలు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు. ఆచూకీ లేని ఈ 10 మంది ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలే. అటు ఆదిలాబాద్ జిల్లాలో మరో 20 మంది మిస్ అయినట్టు తెలుస్తోంది. వాళ్లు కూడా ఈ అంతర్రాష్ట్ర మానవ రవాణా చేతులకే చిక్కారా అనేది తేలాలి. కేవలం 2 వారాల్లోనే 4 మహిళలు మైనర్లు అక్రమ ముఠా నుండి బయటకు వచ్చి ఒక ఊపిరైతే పీల్చుకోగలుగుతున్నారు, స్వేచ్ఛావాయువులను పీల్చుకోగలుగుతున్నారు. కానీ మిస్ అయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏజెన్సీ ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంగా మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకునేందే ప్రయత్నం చేస్తోంది పోలీస్ బృందం.